ఎర్రబెల్లి కాంగ్రెస్లోకి అంటూ ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. నిజానికి మొన్నటి తర్వాత ఒక 2 నెలల నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యాక్టివ్ పాలిటిక్స్లో కనిపించట్లేదు. కొన్ని రోజులు అమెరికా వెళ్ళొచ్చారు. ఆ తర్వాత తన అనుచరులతో సమావేశాలు అవుతూ వస్తున్నారు. ఆయన త్వరలో పార్టీ మారతానని చెప్పి ప్రచారం జరుగుతుంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని చెప్పి అంటున్నారు. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇబ్బందులు పాలవడానికి పరోక్షంగా ఎర్రబెల్లి దయాకర్ రావే కారణమన్న ఒక వాదన ఉంది. ఈ నేపథ్యంలో మరి తనను ఇబ్బంది పెట్టిన ఎర్రబెల్లిని కాంగ్రెస్ పార్టీలోకి సీఎం రేవంత్ రెడ్డి రాణిస్తారా అన్నది కూడా చర్చ జరిగింది. అయితే తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన వార్త ఇక్కడ చూడవచ్చు. ఎర్రబెల్లి కాంగ్రెస్లోకి, గతాన్ని మరిచి కలిసి పనిచేద్దామని కబురు, సీఎం సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం, ఆయన్ను చేర్చుకోవద్దని పలువురు నేతల ఒత్తిడి, కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదంటూ ఆయన చేసిన ఒక కామెంట్ కూడా దీనికి యాడ్ చేశారు. మొత్తం మీద ఇది గాసిప్ వార్తగానే చూడవచ్చు. ఒకవైపు ఆయన్నే స్వయంగా చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో చేరనని, సేమ్ టైం కాంగ్రెస్లోకి వెళ్తారని చెప్పి వార్త నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ప్రధానమైన అనుచరుడు అనుకోవచ్చు, లేకపోతే సలహాదారు అనుకోవచ్చు, మొత్తం మీద ఆయనకు బాగా సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ వేం నరేందర్ రెడ్డి అనే అతను కూడా వరంగల్కు సంబంధించిన వారు. ఎర్రబెల్లి అదే రకంగా వేం నరేందర్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డి కనుక మధ్యవర్తిత్వం జరిపితే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా, లేకపోతే రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా గతంలో ఉన్న వారి మధ్య అంతరం ఉన్న నేపథ్యంలో వేరే పార్టీ వైపు చూస్తారా, బీజేపీ వైపు వెళ్తారా, ఇట్లాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. కొంతమంది గతంలో ఆయన బీజేపీ వైపు వెళ్ళబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన కథనాలు కూడా వచ్చాయి. ఒకసారి వరంగల్లో ఏం జరుగుతుంది, ఎందుకంటే ఆయన అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత ఆయన అనుచరులతో సీక్రెట్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. పర్వతగిరిలో ఒక సమావేశం నిర్వహిస్తే దాన్ని కవర్ చేయడానికి మీడియా వెళితే కూడా మీడియాని ఎవరిని అనుమతించని పరిస్థితి. అసలు లోపల ఏం సమాలోచనలు జరుగుతున్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వరంగల్ నుంచి మా ప్రతినిధి యోగి మనకు అందుబాటులో ఉన్నారు. యోగి, ఏంటి అసలు ఎర్రబెల్లి రూట్ ఎటు కనిపిస్తుంది, కాంగ్రెస్ ఆర్ బీజేపీ? రైట్ సార్, మనం చూసాం ఇప్పటి వరకు అయితే ఎర్రబెల్లి దాదాపు పార్టీ మారుతున్నారని చెప్పేసి అయితే ఒక ప్రచారం సాగుతుంది. ఇటీవల కూడా ఏదైతే లోక్సభ ఎన్నికల సమయంలో మోడీ వరంగల్కి వచ్చారో, మోడీ వరంగల్కి వచ్చిన సందర్భంలో కూడా బీజేపీలోకి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఇద్దరు కలిసి బీజేపీలోకి పోతున్నా అన్నారు. ఆ వార్తల అనంతరం కూడా మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ లోకి ఎర్రబెల్లి వెళ్తున్నారని చెప్పేసి అయితే ఒక వార్తలు సోషల్ మీడియాలో పెద్దగా చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటు మోడీ సభలోనే కండువ కప్పుకుంటాడన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ ఒక కీలక నేత ఆ ఎర్రబెల్లి రాకని అడ్డుకున్నాడు అనేది మనకి అప్పుడు సమాచారం అందింది. మళ్ళీ తిరిగి బీజేపీలోకి అడ్డుకోవడం తోటి ఇప్పుడు కాంగ్రెస్ లోకి మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు ఎర్ర అని చెప్పేసి ఒక సమాచారం దాదాపు సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా నిన్నటికి నిన్న ఎర్రబెల్లి కూడా తన నివాసమైన పర్వతగిరిలో తన నివాసంలో కూడా తను కార్యకర్తలతో అనుచరులతో మీటింగ్ పెట్టిన పరిస్థితి నెలకొంది. ఎర్రబెల్లి ఎప్పటికప్పుడైతే ఖండిస్తున్నాడు, నేను ఏ పార్టీ మారట్లేదు, పార్టీ మారే ఆలోచన లేదు అన్నట్టు బీజేపీ మీద పార్టీలోకి వెళ్తున్న సమయంలో కూడా ఎర్రబెల్లి ఖండించాడు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్తున్నాడు అన్న సందర్భంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనే పార్టీ మారట్లేదు అనేది ఎర్రబెల్లి చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. కాకపోతే ఇటు కార్యకర్తలతోటి అతను నిన్న పర్వతగిరిలో పెట్టుకున్న మీటింగ్ వచ్చేసి ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తల అనుచరులతోటి మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది తన నివాసంలో అనేది సర్వత్రా ఉమ్మడి వరంగల్ జిల్లా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు ఈ వార్తనైతే మరోసారి తెర మీదకి వచ్చింది. అదే విధంగా అట్ ద సేమ్ టైం ఒకవేళ ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ లోకి వెళదామని ప్రయత్నించాడు అనుకున్నా గానీ కాంగ్రెస్ లోకి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్ళడానికి దాదాపు ఛాన్స్ తక్కువ అని అయితే అంటున్నారు. ఎందుకంటే గతంలో కొండా సురేఖ ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు, వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా కొండా సురేఖ వాళ్ళ కూతురు సుష్మిత కూడా చాలా సార్లు కూడా ఇది ఎర్రబెల్లి దయాకర్ రావు మీద చాలా తీవ్రమైన విమర్శలు చేసిన సందర్భం ఉంది. ఇదే పాలకుర్తి నియోజకవర్గం ప్రచారంలో భాగంగా అప్పుడు టిపిసిసి రేవంత్ రెడ్డి అప్పుడు వచ్చిన సందర్భంలో ఎర్రబెల్లి దయాకర్ రావు మీద కూడా చాలా అగ్రెసివ్ గా మాట్లాడాడు. దయాకర్ రావుని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదని మాట్లాడిన సందర్భం ఉంది. ఇవన్నీ చూసుకుంటే ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు రాణిస్తారా, లేదంటే మరొక పార్టీలోకి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్లే ఆలోచనలు ఉన్నాయా? ఇదైతే పూర్తి సమాచారం అయితే మరికొన్ని రోజుల్లో తేలనుంది. దాదాపు ఎర్రబెల్లి భవిష్యత్ ఏం చేయబోతున్నాడు, ఎటు వెళ్ళబోతున్నాడు అయితే తెలియనుంది. అదే విధంగా అట్ ద సేమ్ టైం ఫోన్ ట్యాపింగ్ అనే ఒక ఇష్యూ అయితే తెర మీద ఉంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఒక తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక షేకింగ్ చేసే వార్తగా మనకు కనబడుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ మనం చూస్తున్నాం సార్. ఎస్, ప్రధానంగా మనకు ఇంతకు ముందు ఎర్రబెల్లి ఎప్పుడైతే చాలా కాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగి బీఆర్ఎస్ పార్టీలోకి అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ ఆ సందర్భంలో కూడా
సుదీర్ఘ జాప్యం, మీటింగ్ల మీద మీటింగులు పెట్టడం, నెలల తరబడి జాప్యం చేయడం, ఆ ఫైనల్గా ఆయన పార్టీ మారారు. అంటే ఆయన స్టైలే అట్లా ఉంటుంది అనుకోవచ్చా మనం? అనుచరులతో సమావేశాలు నిర్వహించడం, ఒక లీకేజీలు వదలడం, ఆ తర్వాత దాన్ని ఆయన్నే ఖండిస్తూ వచ్చి చివరికి ఒక నిర్ణయం తీసుకోవడం, ఇట్లా ఆయన స్టైల్, వర్కింగ్ స్టైల్ అట్లా ఉంటుందని చెప్పి అనుకోవచ్చా? రైట్. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా టీడీపీలో ఉండి టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి, అంటే అప్పుడున్న టీఆర్ఎస్ లోకి వెళ్ళేటప్పుడు కూడా దాదాపు ఇలాంటి హైడ్రామానే కొనసాగింది. ఇటు కడియం శ్రీహరి కూడా ఇట్ ద సేమ్ టైం కడియం శ్రీహరి కూడా అప్పుడు పార్టీకి మారుతున్నారు అన్నారు. ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇద్దరు కలిసి మాట్లాడుకొని మేము అంటే ఇద్దరం కలిసి జాయిన్ అవుతాం అనుకున్న సందర్భంలో ఎర్రబెల్లిని కట్ చేసి కడియం శ్రీహరి టీఆర్ఎస్ లోకి, అప్పుడున్న పార్టీ టీఆర్ఎస్ లోకి వెళ్ళినా అని చెప్పేసి అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా అన్నాడు. ఎందుకంటే నేను రావాల్సింది, బట్ నేను ఫస్ట్ జాయిన్ కావాల్సింది, నేను సంప్రదిస్తే కడియం శ్రీహరి పోయారని. తర్వాత జాప్యం జరిగింది, చాలా రోజులు ఒక హైటెన్షన్ వాతావరణం. ఎర్రబెల్లి పార్టీ మారుతున్నాడా లేదా, టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారా? ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికే ఆల్మోస్ట్ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని టీఆర్ఎస్ లో తీసుకుంటారా లేదా అని చెప్పేసి అప్పుడు ఒక హైటెన్షన్ వాతావరణం. బట్ ఎటకెలకైతే టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యిండు, మంత్రిగా పనిచేసిండు. ఆల్మోస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మటుకు కేవలం ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే మరొకసారి ఈ చర్చలు, కార్యకర్తల అనుచరులతో మీటింగ్లు పెట్టడం అయితే ఒక ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ఎర్రబెల్లి మళ్ళీ మారుతారా లేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి పోయినప్పుడు కూడా అదే సిచ్యువేషన్ మళ్ళీ సేమ్. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి పార్టీ మారుతాడనే సందర్భంలో కూడా మీరు అన్నట్టు సార్ యథావిధంగా కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు కూడా సేమ్ ఇలాంటి హైటెన్షన్ ఒక 2-3 నెలలు ఆల్మోస్ట్ ఎర్రబెల్లి ఏం చేయబోతున్నాడు అనేది అయితే అర్థం కాలేని పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆ కార్యకర్తలతో హింట్ ఇస్తున్నాడు, అనుచరులతోటే పార్టీ మారుతున్నామా, మరి మీటింగ్ పెట్టుకున్నామా ఆ సందర్భంలో కూడా ఎర్రబెల్లి అదొక హింట్ ఇస్తున్నట్టే అనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ యోగి ఫర్ అప్డేట్స్. ఓవరాల్గా ఎర్రబెల్లి పార్టీ మారడం అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్గా కనిపిస్తుంది. మరి ఆయన దారి ఎటు? కాంగ్రెస్ వైపు వెళ్తారా, స్థానికంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారా, లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వైపు వెళ్తారా అన్నది కొంత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిక మీద పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ ఉంది. కాకపోతే ఎంత రెసిస్టెన్స్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అది ఎవరినైనా స్వాగతించే అవకాశం ఉంటుంది. రాజకీయాలు ఎప్పుడు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు రాజకీయాల్లో. కాబట్టి అన్ని పక్కన పెట్టి మళ్ళీ మొహం మీద నవ్వు పులుముకొని కూడా కలిసిపోయే పరిస్థితులు మనం చాలా చూస్తూ ఉంటాం రాజకీయాల్లో. సేమ్ ఇప్పుడు అదే జరగబోతుందని. ఎందుకంటే వరంగల్ జిల్లా రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు, కొండా ఫ్యామిలీతో ఎర్రబెల్లి ఫ్యామిలీకి ఏ స్థాయిలో వైరం ఉంది అనేది. కాంగ్రెస్ పార్టీలో వారు, ఇటు తెలుగుదేశం పార్టీలో ఎర్రబెల్లి ఉన్నప్పుడు వారి మధ్య ఏ మేరకు వైరం కొనసాగింది, పరస్పరం కేసులు పెట్టుకోవడం, ఇట్లాంటి గొడవలు పడడం, అనుచర వర్గాలు కొట్టుకోవడం, ఇట్లాంటి చాలా ఉదంతాలు జరిగాయి గతంలో. ఇప్పటికి కూడా కొండా సురేఖ ఫ్యామిలీ ఖచ్చితంగా ఎర్రబెల్లి ఎంట్రీని డెఫినెట్గా నిరోధించడానికే మ్యాక్సిమం ట్రై చేస్తారు. కాకపోతే అంతిమంగా రాజకీయాలు, సీఎం చేతిలో డిసిజన్ ఉంటుంది. సీఎం కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆయన నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్నారని చెప్పి అప్పట్లో ప్రచారం జరిగింది. దానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు అని రేవంత్ రెడ్డి చాలాసార్లు అన్నట్టుగా కూడా కథనాలు వచ్చాయి. మరి తనను ఇబ్బంది పెట్టి తనను జైలు పాలు చేసిన ఎర్రబెల్లిని కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారన్నది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా చూడవచ్చు. ఎట్ ద సేమ్ టైం కడియం శ్రీహరి లాంటి వారు, అదే రకంగా వేం నరేందర్ రెడ్డి ఎంతో కొంత ఎర్రబెల్లితో సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కొంత ఏమైనా వర్కౌట్ చేస్తారన్నది కూడా చర్చ జరుగుతుంది. ఎర్రబెల్లి రాజకీయ భవిష్యత్తు మీద మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చ కొనసాగుతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.